మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. బంగారం వెండి రేట్లేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ ఇంట్లో పూజించే అమ్మవారి విగ్రహాలు, గణపతి విగ్రహాలు, ఇంక ఇష్టదేవతల విగ్రహాలు వెండివే ఉంటే బాగుంటుంది, లేదంటే పూజా సామాగ్రి వెండివే ఉంటే బాగుంటుంది, లేదు బంగారంతో చేయించుకుంటే బాగుంటుంది, అట్లా చేస్తే పూజ సఫలమవుతుంది, ఇట్లాంటివన్నీ ఉన్నారు. మనం నిజంగా ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో, ప్రాచీన పురాతన ఆలయాల్లో చూస్తే మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగిస్తారు. భగవంతుడు అదేగా ఇష్టం. ఈ వెండి ఆభరణాలతో, స్వర్ణాభరణాలతో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కొని చేసుకుంటారు. పేదవాడు చేసుకోవట్లేదమ్మా. చెప్తున్నాను కదరా నాన్న, మనిషి యొక్క నమ్మకాన్ని సొమ్ము చేసుకునే విధానంలో వీడు 10,000 పెట్టగలడా, 1000 పెట్టగలడా గమనిస్తున్నారు. దాన్ని బట్టి బాధేస్తున్నారు. ఏమ్మా, ఇప్పుడు నేను నీ ఇంటికి వచ్చాను రా నాన్న, నీతోనే అడుగుతున్నా. అమ్మ ఆకలేస్తోందమ్మా అంట, అన్నం పెట్టవా? పెడతాను. కూరలు ఏం లేవు, ఒక్క బియ్యమే ఉంది, అన్నం పెట్టవా? పెడతాను. పచ్చడన్నం వేసి పెడతావుగా. అయ్యో తండ్రి లాంటి మనిషి వచ్చారు, అంతేగా. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు కూడా అంతే. నువ్వు ఎలా పెడుతున్నావని కాదు, ఎలా చేస్తున్నావని కాదు, నమ్మకంతో కూడిన భక్తితో వస్తున్నావా లేదా. ఇప్పుడు నాకు విఐపి రాచ మర్యాదలతో అత్యంత అద్భుత రమణీయ కమనీయంగా వెంకన్న దర్శనం చేసుకొని వచ్చా. అబ్బో, సీఎంలతోనే వెళ్ళి చేసుకొని వచ్చా. కానీ నా తల్లి చెప్పేది అలా వెళ్ళు, కానీ ఇలా వెళితే ఎలా ఉందో ఆలోచించుకో అని చెప్పేది. ఆ లైన్లలో, ఆ క్యూలో గోవిందా గోవిందా అనుకుంటూ వాళ్ళు కాళ్ళు దొక్కుతూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు, నెడుతూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు. ఎన్నో ఆయన దర్శనానికి దగ్గరవుతున్న కొద్దీ ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఇంకా పరిగెత్తుతాం, ఇంకా గోవిందా గోవిందా అని అరుస్తాం. ఎప్పుడు నాన్న కనపడతాడా, ఎప్పుడు దర్శనం అవుతుందా, ఎప్పుడు ఆ మంగళకర రూపాన్ని చూస్తామా అనే ఆనందంతో మనం పరిగెత్తే, కాస్త ప్లే తిరిగితే చాలు రెండు అని పరిగెడతాం. అస్సలు అదమ్మా దర్శనం. అది భగవంతుడికి ఇష్టమైంది. బాలాజీ కష్టాలతో, ఇడుములతో బాధపడుతున్నాము, మమ్మల్ని బయటపడే తండ్రి అని 2 చేతులు ఎత్తి గోవిందా అని పలకరిస్తూ ఎవరొస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని వాళ్ళ మీద దృష్టి పెడతాడు. వీళ్ళు ఎలాగో వస్తారు పోతారు, దాని ఉంది అనే విధానమే. కష్టంతో కూడిన దర్శనం ఎప్పుడూ కమనీయంగా ఉంటుందమ్మా. గురుగారు, ఎక్కడైనా చరిత్రలో కావచ్చు, శాస్త్రాల్లో ఉందా అలా వెండి వాటిని ఉపయోగించి పూజకి చెయ్యాలి? లేదమ్మా. లేదు బంగారంతో మాత్రమే పూజలు చెయ్యాలి అని ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ప్రమిదలతో దీపావళి చేశారమ్మా. ఈ రోజుకి ప్రమిదలు ఉన్నాయి. స్వర్ణం వచ్చినా, వెండి వచ్చినా ప్రమిదలు అమ్మకుండా ఉన్నారా? ప్రమిదలతో దీపావళి నేను చేస్తా. నాకు భగవంతుడి అనుగ్రహంతో, నా ధర్మపత్ని లత సహకారంతో వెండివి ఏర్పాటు చేసినప్పటికీ ప్రమిదలతో చేద్దామండి, అదే బాగుంది, చేస్తోంది. ఒక్క వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రం ఆ వెండి కుంతులు పెడుతుంది కొన్నందుకు, అంతే. కానీ అసలు సిసలు విధానం, దీపారాధన కానీ, ప్రమిదలు కానీ వాడకం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. స్వర్ణంతోనే చెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు. స్వర్ణంతో చేస్తే బాగుంటుంది అంటారు. ఎక్కడి నుంచి తెస్తారమ్మా అందరూ? వెండితో చేస్తే బాగుంటుంది అంటారు. అందరూ కొనగలరా? అందరూ మీ రాజువారికి వెండి కుంకభరినైతే మంచిది అని అంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేయాలి. ఇదే నేను అనేది. ఒక మనిషి భగవంతుడికి చేసేటప్పుడు మనసుతో చేస్తే ఎంత ఆనందపడతాడమ్మా భగవంతుడు, ఎంత ఆనందపడతాడు. భగవంతుడికి మనసుతో, నమ్మకంతో కూడిన భక్తితో చేస్తేనే ఇష్టం. నేను చదివినవన్నీ అవే ఉన్నాయి. స్వర్ణంతో ఇస్తే కొంచెం ఎక్స్ట్రా బోనస్లు ఇస్తాడు, వెండితో చేస్తే ఓన్లీ 50%. నేను ఎక్కడా నేను చదవాల. ఇది అవాస్తవం. నేనైతే చదవాల. అది వాళ్ళ ఇష్టాలు.
నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, సడన్గా నీకు 1 కోటి రూపాయలు వచ్చింది, ఆడపిల్లగా నువ్వేం చేస్తావు? బంగారం కొంటావు, వెండి కొంటావు, ఇంట్లో ఎప్పటికీ నిలబడిపోయే వస్తువులు కొంటావు, అందులో చక్కగా అమ్మవారికి 2 కుందులు కొంటావు. తప్పే ఉంది? ఉంది కాబట్టి కొన్నావు. లేకపోతే దీపారాధన చెయ్యవా? ఇత్తడి దీపారాలతో, దీపావళి నాడు ప్రమిదలతో చెయ్యవా? అంతే. యద్భావం తద్భవతి. ఎలా నీకు చూస్తే అలా అది కనబడుతుంది. అంతే. ధన్యవాదాలు గురుగారు. శుభాశీస్సులమ్మ.